ఇక ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై సిఈసికి వివరణ ఇవ్వనున్నారు. ప్రధానంగా పల్నాడు, గుంటూరు జిల్లాలో భారీగా హింస తలెత్తగా ఈసీ అసంబద్ధ నిర్ణయాలతో ఇలా జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈసీ ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్రా ఆదేశాల మేరకు పోలీసు అధికారుల బదిలీలు జరిగిన చోటే హింసాత్మక ఘటనలు జరగ్గా సిఈసి దీనిపై వివరణ కోరనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సిఎస్ అలాగే డీజీపీ ఇద్దరు కూడా సిఈసి ముందు హాజరు కాబోతున్నట్టుగా చూస్తున్నాం. సో ఏంటి అంటే పర్టికులర్గా ఇవే ఏరియాస్లో హింస తలెత్తడానికి గల కారణాలు ఏంటిగా చెప్తున్నారు? ఏంటి అప్డేట్స్? నేడు ఢిల్లీ సిఈసి ముందు హాజరు కానున్నారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల నాడు సాయంత్రంతో పాటు ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలపైన నివేదిక కోరింది సిఈసి. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకవైపు చీఫ్ సెక్రటరీ, మరొకవైపు డీజీపీలు ఇద్దరు కూడా నివేదిక ఇవ్వబోతారు. నిన్న సాయంత్రం చీఫ్ సెక్రటరీతో డీజీపీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్, లా అండ్ ఆర్డర్ ఐజీ మొత్తం అంతా కూడా భేటీ అయ్యారు. సో ప్రధానంగా ఈ ఘటనలో అత్యధికంగా జరిగినటువంటి ప్రాంతం పల్నాడు జిల్లాలోనే జరిగాయి. అటు మాచర్ల నియోజకవర్గం కానీ, గురజాల నియోజకవర్గం కానీ, నరసరావుపేట నియోజకవర్గం, సత్తెనపల్లి నియోజకవర్గం కానీ ఇవన్నీ పల్నాడు జిల్లాలో జరగడం. మరొకవైపు అనంతపురం దగ్గర తాడిపత్రి, అదేవిధంగా తిరుపతి, ఈ ప్రధానంగా ఈ 6 నియోజకవర్గాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని ఇందులో ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ విధ్వంస రచన చేసింది. సో దీనిపైన ఒక నివేదిక ఈరోజు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీ ఫిర్యాదు చేసిన తర్వాత అసంబద్ధంగా ఆ హేతుబద్ధత లేకుండా సాక్షాత్తు డీజీపీ దగ్గర నుండి ఐజీ వరకు, పల్నాడు ఎస్పీ వరకు కూడా మార్పులు చేసిన తర్వాతే ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎక్కడా జరగనంత హింసాత్మక ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయని సిఈసి ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న అటు డీజీపీకి ఫిర్యాదు చేసింది, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సీఈఓకు కూడా ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ ఎక్కడైతే అధికారులు మార్చింది, ప్రధానంగా మనం చూస్తే పల్నాడు ఆ ప్రాంతంలో, ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ, అదేవిధంగా ఐజీతో పాటుగా ఆ ప్రాంతాల్లో మాచర్ల కానీ, సత్తెనపల్లి కానీ, గురజాల కానీ, నరసరావుపేట కానీ ఎస్ఐల్ని, సిఐల్ని కూడా పెద్ద ఎత్తున అకస్మాత్తుగా పోలింగ్కి 2-3 రోజుల ముందే మార్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి అంతటికీ కారణం ఎన్నికల కమిషన్ నియమించినటువంటి అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో దీపక్ మిశ్రా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విందులకు కూడా హాజరయ్యారు. సో ఆ దీపక్ మిశ్రా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల అధికారులు మార్చారు. దానివల్ల పేటరేకపోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్. అందుకని దాడులు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న డీజీపీకి ఫిర్యాదు చేసింది, అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సిఎస్ అదేవిధంగా డీజీపీ ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఏ విధంగా అక్కడ శాంతి భద్రతను రెస్టోర్ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు, వైఫల్యం ఎక్కడ ఉంది ఏంటన్నది. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసకు ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ చేసిన ఫిర్యాదుల ఆధారంగా అకస్మాత్తుగా అధికారులు మార్చేయడం వల్ల జరిగినటువంటి ఘటనలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు ఫిర్యాదు చేసింది. సో మరి ఇప్పుడు డీజీపీ సిఎస్ ఏ నివేదిక ఇస్తారు, సిఈసి ఎవరిపైన చర్యలు తీసుకుంటే హింసాత్మక ఘటనలపైన అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే సతీష్.